ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని మనం దేవుని మందిరానికి వెళ్ళాలి కాబట్టి, దైవ సన్నిధిలో మనం గడపాలి కాబట్టి, ఆయన ఎటువాడో మనం తెలుసుకోగలగాలి, మనం పరిశీలన చేసుకోవాలి. ఆయన మందిరానికి మనం ఎలా పరిగెడుతున్నామనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం ఉంది. కనుక మనం ఏం మోసుకొని వెళ్తూ ఉన్నాం ఆయన సన్నిధికి? కీర్తన గ్రంథము 5:4 నీవు దుష్టత్వమును చూచి ఆనందించి దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. కాబట్టి ఆయన సన్నిధిలో చెడుతనమే లేదు, చెడుతనానికి చోటే లేదు. ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపములు, రహస్య జీవితము స్పష్టంగా కనబడుతూ ఉంది. అందుకే భక్తుడు అంటూ ఉన్నాడు, కీర్తన 139:23-24 దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నేను ఎలా ఉన్నానో దేవా నువ్వు నన్ను చూడు, నా హృదయం ఎలాగుందో చూడండి. నా హృదయాన్ని నీవు పరిశీలన చేసిన తర్వాత దేవా నువ్వు నాతో మాట్లాడినప్పుడు నేను ఒప్పుకుంటాను, నన్ను మంచి మార్గంలో నీవు నన్ను నడిపించని భక్తుడైతే ఆయన సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు. 1 సమూయేలు గ్రంథము 2:12 ఏలీ కుమారులు యెహోవాని ఎరగిన వారే మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఎందుకు వారు మిక్కిలి దుర్మార్గులుగా ఉన్నారంటే, దేవుని మందిరంలో వారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, వారికి నచ్చినట్టుగా వారు చేస్తూ ఉన్నారు. దేవుని హృదయాన్ని ఎరగకపోవడం వల్ల వారు ఎటువంటి వారో వారు తెలుసుకోలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయి ఉన్నారు. ఇదిగాక కొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలిపశువును వడ్డించు వానితో, యాజకునికి వడ్డించుటకే మాంసమిమ్ము, ఉడకబెట్టిన మాంసం అతడు నీ యొద్ద తీసుకొనడు, పచ్చి మాంసమే కావలను అని చెప్పుచూ వచ్చాను. ఈ క్షణమందే వారు కొవ్వును దహింతురు, తర్వాత నీ మనసు వచ్చినంత మట్టుకు తీసుకొని వచ్చినని వానితో ఆ మనిషి చెప్పిన ఎడ్ల వాడు అలాగూ వద్దు, ఇప్పుడే ఇవ్వలను, లేని ఎడ్ల బలవంతం చేత తీసుకుంది నన్ను. దీనివల్ల ప్రజలందరూ వారిని ఎంతగానో అసహించుకున్నారు, ఇష్టానుసారంగా వారు నడుస్తూ ఉన్నారు. కాబట్టి వారు ఏమీ చేయలేక బలహీన పడిపోతూ ఉన్నారు. 2:17 అందువల్ల జనులు యెహోవాను నైవేద్యం చేటి యందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరి, కనుక వారి పాపం యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. కనుక ఈ దేవుడి దినాన ప్రతి ఒక్కరిని కూడా పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఈ సంగతులన్నీ కూడా ఏలీకి తెలిసింది. అతడు బహువృద్ధుడైన పరిస్థితుల్లో ఉన్నాడు. తన కుమారులు ఎలాగున్నారు, తన కుమారులు ఎంత నీచ కార్యాలు జరిగిస్తున్న అతను ఎరిగాడు. వారిని పిలిపించాడు. ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడ్డాయి, ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? నా కుమారులారా ఇలాగ చేయవద్దు, నాకు వినబడింది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింపజేయుచున్నారు, యెహోవా జనులను మీరు అతిక్రమింపజేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎట్లా దేవుడు విమర్శ చేయను కానీ, ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన ఎట్లా వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయను నేను. అయితే యెహోవాను చంపదలుచుండెను కనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి. కనుక ఎప్పుడైతే దైవ సన్నిధికి మనం చోటు ఇవ్వకుండా ఉంటామో, మనం ఎలా జీవిస్తున్నామో మనకు తెలియదు. మనం చేస్తున్నటువంటి పాపం మన ఎంత లోతుకి నడిపిస్తుందో తెలియదు. ఏలి కుమారులు నడుస్తున్నటువంటి పాపం వారు దేవుడి చేతిలోని గొప్ప పనిష్మెంట్ పొందేటువంటి స్థితిలోనికి అది నడిపిస్తుందని వారు తెలుసుకోలేకపోయారు. కనుక ఈరోజు దేవుడి మందిరంలో ఏముంది? అక్కడ దుష్టత్వం అయితే లేదు, ఆయన మహిమ ఉంది. ఆ మహిమ యొద్దకు మనం వెళ్ళినప్పుడు మన ప్రవర్తన అంతటి యందు మనం పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. ఆయన లేఖనాలు వింటున్నప్పుడు మనం ఎలా జీవిస్తున్నాం ఆ జీవితాన్ని బట్టి మనం తెలుసుకోగలుగుతాం. మత్తయి సువార్త 21:12 యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారిని అందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చేవారి బలలను గువ్వలమ్మ వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థన మందిరం అనబొండని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసిన వారನ್ನು. ప్రభు అయితే అసలు ఒప్పుకోలేదు. దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయాలు చేసేటువంటి వారందరినీ వెళ్ళగొట్టాడు. రోకలు మార్చి వారిని బలలను వారి యొక్క పీఠాలను అతడు పడద్రోయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈరోజు ఎవరు దైవ సన్నిధిలోని నిజమైనటువంటి సన్నిధిని వెతుకుతూ ఉంటారు? కీర్తన 139:17 దేవాన్ని తలంపులు నాకు ఎంత ప్రియమైనవి అని దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఆయన సన్నిధిలోనికి వెళ్తే, ఆయన మందిరంలోనికి వెళ్తే నువ్వు ఎలాగున్నావు నువ్వు పరిశీలన చేసుకోవాలి. నువ్వు ఏం మోసుకొని వెళ్తూ ఉన్నావు ఆయన దగ్గరికి? నీ చెడుతనం అంతా మోసుకొని ఆయన దగ్గరికి పరిగెడుతూ ఉన్నావు కానీ ఆయన లేఖనాలు నీలో నాటుకునేలాగా ఆయన సన్నిధిలో కన్నీరు కార్చు. అప్పుడు నీ వద్ద చెడుతనం అనేది నువ్వు తొలగించుకొని నువ్వు ఒప్పుకుంటావు ఖచ్చితంగా. కనుక మన చెడుతనం ఏంటో మనం తెలుసుకోగలగాలి. ఆయన మందిరంలోకి వెళ్ళినప్పుడు, ఆయన లేఖనాలు వింటున్నప్పుడు, ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఉన్నప్పుడు మన జీవితం ఎలాగుందో మనం పరిశీలన చేసుకోగలుగుతాం. ఆయన లేఖనాలు వినకపోతే మాత్రం మనం ఏమీ చేయలేము. కనుక ఈరోజు అనేక మంది దైవ సన్నిధికి పరుగులెత్తాలి. నువ్వు దైవ సన్నిధిలోకి వెళ్ళినప్పుడే నువ్వు ఎలా ఉన్నావో
నువ్వు ఖచ్చితంగా తెలుసుకోగలుగుతావు. కనుక ఈ ఉదయకాలాన్ని నువ్వు దేవుడి మందిరానికి పోయినప్పుడు ఆయన లేఖనాలను నువ్వు శ్రద్ధగా విన్నట్లయితే నువ్వెక్కడ తప్పిపోతున్నావో నువ్వు తెలుసుకోగలుగుతావు. నీకు ఒప్పుకునేటువంటి మనసుగా నీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన నీ పాపాలన్నీ క్షమించి నీ దోషాల నుంచి విడిపించి నిన్ను మరలా మహిమకరంగా చేయడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ప్రభువా, మీ దగ్గరికి నష్టాలకు అప్పగించుకొని స్తుతిస్తుండగా దేవా, నీ గొప్ప కార్యములు తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో చూడాలంటే నాయన నీ మందిరంలోనికి వచ్చినప్పుడు ప్రభువా, నువ్వు దుష్టత్వాన్ని చూసి ఆనందించే దేవుడు కాదు తండ్రి. నీ వద్ద చరిత్రనకు చోటే లేదు ప్రభువా. అటువంటి నాయన గొప్ప మహిమ కలిగిన దేవా, నిన్ను దేవునిగా ఎరిగినందుకు నీ సన్నిధిలో మేము మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రములు తండ్రి. నాయన ఇదిగో నీ లేఖనాలు వింటూ ఉన్నప్పుడు ఒప్పుకోవడానికి మా కృప దయచేయమని, ఈ విశ్రాంతిని మీ యొక్క బలమును తండ్రి మేము అనుభవించుటకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.